నమస్తే వెల్కమ్ టు ఐబీటీవీ ముందుగా హెడ్లైన్స్ తిమ్మరాజుపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు సుదీర్ఘ పర్యటన 2.5 గంటల పాటు ఇంటింటికి వెళ్లి ప్రజలతో ముఖాముఖి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం వరంగల్ కాంగ్రెస్ లో ముదిరిన వర్గపోరు ఏఎస్సీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ మురళి భేటీ జిల్లా రాజకీయ పరిణామాలపై హైకమాండ్ కు నివేదిక సమర్పణ విడుదలైన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ట్రైలర్ వీరమల్లుగా పవన్ ఔరంగజేబుగా బాబీ డియోల్ హైలైట్ గా నిలుస్తున్న ఆంది వచ్చేసింది డైలాగ్ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అవార్డు ప్రదానం ఘనా అధ్యక్షుడు జాన్ ద్రామాని మహమ్మద్ చేతుల మీదుగా సత్కారం పురస్కారాన్ని 141 కోట్ల భారతీయులకు అంకితమిచ్చిన ప్రధాని వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేలు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సీతారాంపురంలో హోంమంత్రి అనిత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయో లేదో పరిశీలించారు. ఇదే విధంగా బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పర్యటించారు. తెలుగు అడుగు అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి గ్రామంలోని కూడా ప్రతి బూత్ ఇన్ఛార్జ్ కూడా ప్రతి ఇంటికి వెళ్లి ఈ సంవత్సర కాలంలో ఎన్డీఏ కూటమి తరపున గ్రామానికి ఏం చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశాం, సంక్షేమ కార్యక్రమాలు ఏం చేశాం, అదేవిధంగా రాబోయే 4 సంవత్సరాల్లో ఆ గ్రామానికి గాని ఆ కుటుంబం గాని ఏమి చేయాలి అనేది ఒక పక్కా ప్రణాళిక తీసుకోవడానికి ఈ రోజు ఒక తొలి అడుగు స్టార్ట్ అయింది. ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటి వరకు ఇచ్చిన అందినయ ఇంకా ఏమి చేయాలని దృక్పథం మీద ఈ రోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కూటమి వచ్చిన తర్వాత పోలవరం అయితేనే, విశాఖ స్టీల్ ప్లాంట్ అయితేనే, అలాగే అనేకమైనటువంటి ప్రాజెక్టులు అయితే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రారంభించడం జరిగింది. ఏమీ లేనటువంటి రాజధాని తిరిగి మళ్ళా చేయడం జరిగింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశాఖ క్రూజ్ టెర్మినల్ అంతర్జాతీయ పర్యాటకానికి రాష్ట్రం మజిలీగా ఎదగడంలో కీలకంగా ఉంటుందని తెలిపారు. విశాఖకు వచ్చిన విలాసవంతమైన పర్యాటక నౌక కార్డీలియాను సందర్శించి పర్యాటకులను వీడ్కోలు పలికిన మంత్రి రాష్ట్రాన్ని పర్యాటకహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక పాలసీ రూపొందించి అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రయత్నం ద్వారా రాష్ట్రానికి వ్యాప్తంగా పర్యాటక ఆకర్షణలు పెంచి ఆర్థికాభివృద్ధికి దోహదం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో గడిచిన సంవత్సర కాలంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు మనందరికీ తెలిసినవే. ఈ రాష్ట్రంలో కొత్త విధానాల్లో పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి టూరిజం ప్రాజెక్టులు తీసుకొచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి తద్వారా పర్యాటక రంగాన్ని వృద్ధి చేస్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఈ క్రూజ్ టూరిజం అనేటువంటి దాన్ని ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రధానంగా ఇక్కడికి పర్యాటకులు వచ్చే విధంగా ఈ క్రూజ్ టూరిజం ఉండాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం కాకుండా ఇక్కడికి టూరిజంకి సంబంధించి అనేక మంది పర్యాటకులు వచ్చి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సుందరమైన ప్రాంతాలని వీక్షించే విధంగా అది వెల్నెస్ టూరిజం కానివ్వండి, ఎకో టూరిజం కానివ్వండి, అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, హోమ్ స్టేస్ కానివ్వండి, టెంట్ హౌసెస్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అందాలు కానివ్వండి, ఇవన్నీ కలగలిపి ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేసి హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఈ టూరిజంని అభివృద్ధి చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇవాళ ఒక అద్భుతమైనటువంటి టూరిజం క్రూజ్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది లోపల చూస్తే దీంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా 7 స్టార్ ఫెసిలిటీస్గా ఉన్నాయి. అక్కడ ఒక్కసారి అందులోకి వెళ్ళిన తర్వాత ఏదో ప్రయాణం చేస్తున్నాం అనేది కాదు, ఇక్కడ ఒక అనుభూతి, ఒక అనుభవం, ఎక్స్పీరియన్స్ అంటాం మనం, టూరిజం ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ పొందేలాగా చాలా అద్భుతంగా ఉంది ఇది ఈ ఎంవి ఎంప్రెస్ అనేటువంటి ఈ షిప్. దీంతో పాటు ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ స్థాయిలో
మన పోర్ట్ అథారిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి టెర్మినల్ కూడా అన్ని రకాల సౌకర్యాలతోటి ఆ టెర్మినల్ కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా రేపు సెప్టెంబర్ వరకు 4 సార్లు ఈ క్రూజ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నా నమ్మకం గట్టిగా ఉంది. వాళ్ళ లోపల ఉన్నటువంటి పర్యాటకులతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నారు దీన్ని మేము నిత్యం వస్తూ ఉండి అనేటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ప్రయోగాత్మకంగా 4 సార్లు వచ్చేలా చేసినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో నిరంతరం ఈ క్రూజ్ ఎంటర్టైన్మెంట్ అనేది ముందుకు వెళ్ళే విధంగానే ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి వైజాగ్ పోర్ట్ అథారిటీతో కలిసి ఒక కంటిన్యూస్ యాక్టివిటీగా తయారు చేయడానికి, తద్వారా మనకు ఆదాయాన్ని, ఉపాధిని, ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆలోచించేది కూడా ఉపాధి కల్పించే విధంగా పర్యాటక రంగం ఉండాలన్నారు. ఆ విధంగా ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం, అదేవిధంగా రెవెన్యూ వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక దీన్ని వృద్ధి చేయడానికి మేము పూర్తిగా కంకణబద్దులై ఉన్నాం అన్నమాట. మంత్రి కొండా సురేఖ తన భర్త కొండా మురళీతో కలిసి హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సురేఖ తనకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నామని తెలిపారు. నిబంధనల ప్రకారమే పనిచేస్తున్నానని, తన శాఖలో ఉన్న ఫైల్స్ అన్నీ పరిశీలించవచ్చని ఆమె అన్నారు. మంత్రిగా ఇప్పటి వరకు ఎలాంటి తప్పులు చేయలేదని స్పష్టం చేశారు. సుష్మితాలో తమ రక్తం ఉందని, ఆమె రాజకీయ ఆలోచనలను తప్పు పట్టలేవని తెలిపారు. ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. తన ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకు ఉన్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటుంది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్, తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది. దాంట్లో తప్పేం లేదని నేను వైశ్యులు అందరు కూడా గత 10 ఏళ్ళ బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండ్రు. అక్కడ వైశ్య సత్రం అనేది ఉంటుంది. దానికి నెలకు మరి 10 లక్షల రూపాయలు వస్తాయి, కోట్ల రూపాయలు ఇద్దరే తింటుండ్రు అని వాళ్ళు నా దగ్గరికి వచ్చి లేడీస్ అంతా మొరబెట్టుకున్నప్పుడు నేను ఆ సత్రం దగ్గరికి పోయి ఆ కాగితాలు, ఆ తాళం చేతులు వాళ్ళకు వెంటనే ఇప్పించేసి మరి ఆ అకౌంట్ బుక్కులు వాళ్ళకి ఇప్పించినాక అందులో తల్లి అన్నది, మా వయసులోకి ఒకటి ఉన్నది, మేము పెట్టేటోళ్ళమే, కానీ ఈరోజు కొండమూరి చేసిన సాయం జీవితంలో మర్చిపోము. ఎలక్షన్లలో ఎప్పుడైనా సాయం చేస్తూ ఉంటే నేను జోకులో చెప్పిన. కానీ కొండ సూర్యకి ఉన్నది ఎక్కడ ఉన్నారే, అది ఉంది, గోడౌన్ ఉంది. కొండమూరికి ఒకటే ఇల్లు ఉన్నది, వంచన ఇళ్ళ ఒక్కటే నంబర్ 1 ఇల్లు నాదే. అర్థమైంది కదా. అది కూడా చాలా మంది మంత్రులు మీరు సీనియర్ మంత్రి అయినా మిమ్మల్ని పక్కకు పెట్టారని, తొలగిస్తారని ఎందుకు ప్రచారం పడుతుంది? దాని మీద నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఇచ్చిన శాఖ మీద నేను దృష్టి సారించి ఎక్కడ కూడా మరి రూల్స్కి అగేన్స్ట్గా నేను వెళ్ళకుండా రూల్స్ను ఫాలో అవుతూ నా డిపార్ట్మెంట్ని నేను ముందుకు తీసుకుపోతా ఉన్నాను. నా డిపార్ట్మెంట్లో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాను. మరి దానికి వేరే ఎవరైనా వక్రీకరించి దాన్ని కామెంట్ చేస్తే దానికి నేను బాధ్యురాలిని గాను. నాకు మొత్తం నా డిపార్ట్మెంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా పరిశీలించినా కూడా నో ప్రాబ్లం. నాకు నేను ఎక్కడ కూడా డీవియేట్ అవ్వలేదు. నేను కరెక్ట్గా ఒక మరి మంత్రిగా చేయాల్సిన పనులన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను. అంతే తప్పితే వేరే. తెలంగాణ బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి ఆలయానికి చేరుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ ఆలయ అధికారులతో మాట్లాడి భక్తులకు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం వ్రతం చేస్తున్నారని, భగవంతుడు అందరికీ శాంతి సౌఖ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ధన్యునిగా భావిస్తా ఉన్నాను. ఇవాళ గురువారము నేత్ర దర్శనం. ఇవాళ భక్తులు ఏదైతే
విశ్వాసాలతోని నమ్మకంతోని ఆ భగవంతుణ్ణి కొలిచేదానికి వస్తున్నారో దానికి అనుగుణంగానే భక్తుల కోరికలు తీర్చేటువంటి స్వామిగా శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ప్రసిద్ధి చెందినారు. ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో కూడా తమ కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క సనాతన ధర్మం యొక్క మరి కాపాడడానికి, అదే రకంగా ధర్మం కోసము భక్తులు ఇచ్చేటువంటి కానుకలు. దురదృష్టవశాత్తు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము, గతంలో బోర్డు కూడా అనేకమైనటువంటి అవకతవకలకు, అదే రకంగా మరి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆలయాన్ని కూడా ఏ రకంగా మరి వారు అవినీతిమయం చేశారో ఈరోజు కూడా ప్రజలు, భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తిరుపతి అభివృద్ధి కోసము లేదా ఈ బోర్డు కూడా అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరి గతంలో జరిగినటువంటి అవకతవకల పట్ల, మరి అవినీతి పట్ల పూర్తి స్థాయిలో ప్రస్తుత ప్రభుత్వము మరి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భక్తులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం ఇవాళ ఈ ఆయుర్వేద మాత్రలు ఏదైతే తయారు చేసేటువంటి మరి మిషన్లు గతంలో 2022 సంవత్సరంలో దాదాపు 3,90,00,000 రూపాయల వ్యయంతో కూడుకున్నటువంటి నాసి రకమైనటువంటి మిషన్లు కొనుగోలు చేసి కనీసం ఉపయోగంలో రాకుండా చేసినటువంటి పాపం, నిజంగా ఆ పాపం పండాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా మరి గత ప్రభుత్వము పూర్తిగా ఈ పవిత్రతను మరి గాలికి వదిలేయడమే కాకుండా ఏ రకమైన అవినీతికి పాల్పడ్డారో ఇవాళ మనం చూస్తున్నాం. అది పరాకాష్ట. పరకామణిని వదలలేదు, లేదా ఈ యొక్క ఫార్మసీని వదలలేదు. కాంగ్రెస్ నాయకుడు కొండా మురళి తనను వెనుకబడిన తరగతుల ప్రతినిధిగా పేర్కొన్నారు. తన భార్య మంత్రి కొండా సురేఖతో కలిసి హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ని కలిశారు. ఉమ్మడి వరంగల్లో జరుగుతున్న సమస్యలపై ఆమెకు నివేదిక సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నాకు ప్రజాబలం ఉంది, ఎవరి గురించి వ్యాఖ్యానించను, నాకు ఏ గ్రూపు రాజకీయాలతో సంబంధం లేదు అని అన్నారు. మీనాక్షి నటరాజన్ కు ఆ విషయాలను వివరించినట్టుగా తెలిపారు. నేను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరికి భయపడేది లేదు. నేను బీసీ కార్డును పెట్టుకొని బతుకుతున్నా. ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా. రోజు 500 మందికి భోజనాలు పెట్టి మరీ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా. నేను ఎవరి గ్రూప్ ఉండే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నాకు ఉండేది జనంతోనే ఉంటే తప్ప నేను ఇంతవరకు ఏ కాన్స్టిట్యున్సీ కూడా తిరిగా. ఒక్క కొండా సురేఖ కాన్స్టిట్యున్సీ కూడా నేను వాడాలి తిరిగా. నేను కరెక్ట్గా క్యాంప్ ఆఫీస్కో ఇంట్లోనో కూర్చుంటా. నేను ఆర్గనైజేషన్ చేస్తా. ప్రతి ఒక్కరి పేరు కూడా గుర్తుపెట్టుకుంటా. నేను ఏ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళను గుర్తుపెట్టుకుని అడుగుతా, మీరు పలానా ఏరియా నుంచి వచ్చినారు. కాబట్టి అణగారిన వర్గాలు మరి ఎవరి దగ్గరికి వస్తాయి? ఓ బలవంతుని దగ్గరికి వస్తాయి. అరే మా బీసీ వాడు బలవంతుడు వాడు ఉన్నాడు, మరి ఆయన చెప్పుకుంటే పనులు అయితే అని మన దగ్గరికి వస్తాయి. అంతే తప్ప దాని గ్రూపులు అని మాత్రం అనకండి దయచేసి. వాళ్ళ సమస్యలు తీర్చేందుకు నేను ముందు ఉంటున్నా కాబట్టి నేను దేనికి కూడా భయపడేది లేదని ఇదివరకు కూడా చెప్పినా. ఇలా అణగారిన వర్గ వాళ్ళకు ఇబ్బంది కాకుండా చూసే పనే చేస్తుంది తప్ప వేరే లేదు. ఎవరన్నారు? ఎవరన్నారు? మీ డాక్టర్ ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేసుకున్నారు. ఒకటే మాట చెప్తా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు ఒకటే మాట చెప్పిండు. నేను బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతా, కొండా సురేఖ ఒక కార్లో తిరుగుతుంది, కొండా సుస్మితా పటేల్ ఒక కార్లో తిరుగుతుంది. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు. వారి ఆలోచన నుండి వారి మంత్రి పదవి ఉంది. ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు నేను వాళ్ళ దగ్గర పోయి నువ్వు ఇది చేయి ఫారెస్ట్లో, మరి ఇప్పుడు కోయలకో గుత్తి కోయలకో న్యాయం చేయకుండా ఉండవని చెప్పొద్దు కదా, కంపల్సరీ న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్పిన. నేను అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా. ఇలా ఒక కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాలని రూల్ లేదు. మా అన్న ఉన్నాడు, మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో ఒక సత్యం సార్ అని మా కుటుంబంలో ఒక భాగం.
ఆయనే మీటింగ్లోకి పోతాడు, మొదలు కూర్చుంటాడు. ఈయన ఎవరు అని అడుగుతాడు. ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మళ్ళీ నాకు చెప్తారు. అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెలుస్తుంది. లండన్ నుంచి వచ్చింది. అసలు నేను నిన్ననే వచ్చినా, మరి ఇంకా మా మనవరాలతో కూడా మాట్లాడలేదు. మరి మా మనవరాలు అమ్మ అని పిలుస్తా. మరి సుస్మితా పటేల్ ఏమున్నది అంటే వంచనగిరి మాది, అంటే మా గీజుగొండ మండలం పరకాల్లో ఉంది. 15 ఏళ్ళు రేఖమ్మ కడే. ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అవార్డుతో ఘనా ప్రభుత్వం నరేంద్ర మోదీని సత్కరించింది. ఘనా రాజధాని ఆక్రాలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రమాని మహాముడు ఆ అవార్డుని ప్రధానికి అందించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఈ అవార్డును స్వీకరిస్తున్నాను అన్నారు. అవార్డు దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇరు దేశాల చిరకాల బంధాలకు ఇది నిదర్శనమని, యువత ఆకాంక్షలు, ఉజ్వల భవిష్యత్, సాంస్కృతిక వైవిధ్యం, సాంప్రదాయాలకు చారిత్రక సంబంధాలను పటిష్టం చేయాలని ఆకాంక్షించారు. राष्ट्रपति जी द्वारा गाना के राष्ट्रीय अवार्ड द ऑफिसर ऑफ द ऑर्डर ऑफ द स्टार ऑफ गाना से सम्मानित किया जाना मेरे लिए अत्यंत गर्व और सम्मान की बात है। मैं राष्ट्रपति महामाजी, गाना सरकार और गाना के लोगों का हृदय से आभार प्रकट करता हूं। मैं इस सम्मान को 140 करोड़ भारतीयों की ओर से विनम्रता के साथ स्वीकार करता हूं। यह सम्मान मैं हमारे युवाओं की आकांक्षाओं को, उनके उज्जवल भविष्य को, हमारी समृद्ध सांस्कृतिक विविधता और परंपराओं को और भारत गाना के ऐतिहासिक संबंधों को సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత 5 సంవత్సరాల్లో అర్హత లేని వాళ్లకు పథకాలు ఇచ్చారు అని ఆరోపించారు. పెన్షన్ను సంవత్సరానికి కేవలం 250 రూపాయలు మాత్రమే పెంచి తమను గొప్పవారిగా చెప్పుకున్నారని పేర్కొన్నారు. తల్లికి వందనం కార్యక్రమంలో వాళ్ళు ఒక్క బిడ్డకు ఇస్తే మనం ఎంతమందికైనా అందించామని తెలిపారు. చంద్రబాబు తన ప్రభుత్వం ప్రజలకు చేసిన సేవలను వివరిస్తూ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. వాటాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంత అజిటేషన్ అయింది రైతుల్లో, మా దీన్ని బలవంతంగా చేస్తున్నారు, వాటాలు తీసుకుంటున్నారు, మాకు వచ్చే డబ్బులు వీళ్ళు కొట్టేస్తున్నారని చెప్పి పెద్ద గొడవలు అయినాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అందుకే నేను మీకు ఏదంటే ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం. ఏ చిన్న విషయాన్ని కూడా యాజిటీ వదిలిపెట్టడం లేదు. అట్మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం. అందుకే మధ్యాహ్నం రమ్మన్నాను ఇద్దరిని మాట్లాడి దీన్ని లాజికల్గా ఇప్పటికే చాలా వరకు 60% ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. అనేక ఇబ్బందులు అధిగమించి ముందుకు పోతున్నాం. తల్లికి వందనం ఒకప్పుడు ఇచ్చింది ఒక్క బిడ్డకి ఇస్తే నేను పోతే ఒక 20 ఏళ్ళు పెరిగినప్పుడు 4, 5 మంది 7 మందికి ఇచ్చాం. ఇజ్ ఇట్ నాట్ అవర్ అచీవ్మెంట్? 7 మందికి ఇచ్చామంటే 1,05,000 రూపాయలు ఒక కుటుంబానికి ఒక తల్లికి వందనం కింద ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదే మరిగా పెన్షన్ ఒకేసారి 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చాం. ఇది ఎక్కువ ఇచ్చినప్పుడు కొంతమందికి ఆశలు కూడా పుడతా ఉంటాయి. రేపు మనకు కూడా వస్తే సరిపోతుంది. ఎందుకంటే అన్నింటికంటే ఆ కుటుంబానికి ఆదాయం వచ్చే విధానం 64 లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం, మెంబర్స్కి ఇస్తున్నాం. టోటల్గా మీరు చూస్తే 34,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. పేదల సేవలో మొదటి తారీఖు వస్తే గ్రామాలు కలకలలాడే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఇచ్చారు అడుగుతున్నా. 5 ఏళ్ళు 250 పెంచుకుంటూ పోయి ముక్కుతో మూలుగుతూ ఇస్తే అది గొప్ప. నేను రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చాను. ఏప్రిల్ నుంచే పింఛన్లు ఇచ్చాను. ఎవ్రీ మంత్ 1st తారీఖున 6 నుంచి 8కి 2 అవర్స్లో పెంచేస్తున్నాం. ఒకప్పుడు
దీనికోసం ఒక వాలంటీర్లు పెట్టి ఆ వాలంటీర్లు అనవసరంగా ఇబ్బంది పెట్టి ఆ రోజు మీరు చూశారు. ఈ వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఇవ్వలేమని చెప్పడానికి మేలో ఎండవ దీపేసి కొంతమంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్ విడుదలైంది. హైదరాబాద్ లోని విమల్ థియేటర్లో చిత్ర బృందం ప్రత్యేకంగా ఈ ట్రైలర్ను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 50 థియేటర్లలో ట్రైలర్ను విడుదల చేసి అభిమానులకు వినోదాన్ని అందించారు. ఈ సందర్భంలో థియేటర్ల వద్ద పవర్ స్టార్ అభిమానులు భారీగా హాజరై హంగామా చేశారు. ట్రైలర్లో పవన్ కళ్యాణ్ శైలి, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. సింగయ్య భార్యను బెదిరించి రాజకీయాలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారాలు తాత్కాలికమే, కానీ చేసిన పనులు శాశ్వతమని అన్నారు. తాను ఎప్పుడూ తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. కారు కింద పడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు కనీస ఓపిక లేదా అని ప్రశ్నించారు. బాధ్యత, సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తిస్తారా అని విమర్శించారు సీఎం చంద్రబాబు. ఏదైతే అతను సింగయ్య వాళ్ళ కార్యకర్త వచ్చాడు, కారు కింద పడ్డాడు, క్లియర్గా ఉంది. మానవత్వంతో ఏం చేసిండాలి మీరు? మన హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా. తర్వాత ఏం జరిగిందో అది వేరే విషయం. కనీసం మనం దారిలో పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తాం? కనీస బాధ్యత, సామాజిక స్పృహ ఇన్నిటికి దిగుతాం. మానవత్వంతో అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. హాస్పిటల్ తీసుకుపోతాం, ఏం చేయాలి అన్నీ చేస్తాం. సో మెనీ సార్లు, ఎన్నో సార్లు నేను దారిలో పోతాం, యాక్సిడెంట్ అయితే నా అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్ తీసుకుపోయాం. రోడ్ యాక్సిడెంట్ అది, అయినా కూడా నేను పంపించేవాడిని. కనీసం నేను నిలబడకుండా, కనీసం దాన్ని మీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లల మారి చూసి రోడ్డు మీద పక్కన పారేసి, చెట్ల కింద పారేసి మీరు వెళ్ళిపోయారంటే, కంపల్లో పారేసి మానవత్వం ఉందా మీకు? ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారంటే ఇది మనుషులా వీళ్ళు? అదే ఈ ప్రజానికి అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఆంధ్రప్రదేశ్లోని కుప్పంలో శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు డిజిటల్ నేర్వ్ సెంటర్ను ప్రారంభించారు. ఆరోగ్యాంధ్ర లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ డిఐఎస్సి ఏర్పాటు చేయడం ద్వారా మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. డిజిటల్ నేర్వ్ సెంటర్ ద్వారా వైద్యులు రోగుల ఆరోగ్య వివరాలను సులభంగా సేకరించి రియల్ టైంలో నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇది ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది. కరీంనగర్ వేములవాడ రహదారిపై బుధవారం రాత్రి చిన్నపాటి వర్షానికి వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్లో రోడ్డుపై భారీ వరద నీరు చేరడంతో వాహనాలు నీటిలో దారి తప్పాయి. రోడ్డు కనిపించక కొన్ని వాహనాలు బోల్తాపడ్డాయి. గుంతల్లో ఆగిపోయిన కార్లను ఇతర వాహనదారుల సహాయంతో బయటకు తీశారు. ఆర్టీసీ బస్సు కూడా గుంతలో ఇరుక్కుపోవడంతో క్రెయిన్ సహాయంతో లాగి బయటకు తీశారు. ఈ కారణంగా రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమీప ప్రాంతంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మురుగునీటి కాలువకు ఓ ఇంటి యజమాని అడ్డుకట్ట వేయడంతో ఈ సమస్య మరింత పెరిగింది.
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలంటే బ్యాలెట్ విధానాన్ని పునరుద్ధరించాలని వైవి సుబ్బారెడ్డి అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికీ బ్యాలెట్ విధానం అమల్లో ఉందని, అలానే మన దేశంలో కూడా వచ్చే ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని సూచించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్ల సంఖ్యలో అసాధారణ పెరుగుదల జరిగినట్లు గుర్తించి ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలిపారు. అలాగే 2024 ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ అనుమానాలను నివృత్తి చేసి ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరాన్ని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా ప్రజలకు నమ్మకాన్ని కలిగించవచ్చని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. ఆఫ్టర్ 6 PM పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. అది సుమారుగా 4 కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు ఆఫ్టర్ 6 PM జరిగిన పోలింగ్లో వచ్చింది. దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. అదేవిధంగా కొన్ని పర్టికులర్గా మేము అడిగిన వాటన్నిటికీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చి వాళ్ళు ఇచ్చే సమాధానం వాళ్ళు ఇచ్చారు. వీవీప్యాట్ల విషయంలో కౌంటింగ్ చేయడానికి లేదు అని వాళ్ళు చాలా నిర్బంధంగా చెప్పడం జరిగింది. బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో అవి రీఛార్జబుల్ బ్యాటరీలను పెట్టడం జరిగింది కాబట్టి వాటిని పెరగటం తగ్గటం అనేది ఉండదు అనేది వాళ్ళు చెప్పే కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా 6 తర్వాత పోలింగ్ జరిగిన దగ్గర మెండుగా ఎక్కువ హరీష్ రావు గురించి తాజా వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, హరీష్ రావు తమ లెక్కలోకి రారని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడు అన్ని అంశాలపై చర్చ జరిపేందుకు సిద్ధమని తెలిపారు. హరీష్ రావును ఉత్తి ఎమ్మెల్యే అని, ఆయన కనీసం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా కాదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి కేసీఆర్ వస్తే ఆయన సలహాలను స్వీకరించి తప్పులను సరిదిద్దుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. కేసీఆర్ మాట్లాడితే మాట్లాడచ్చు, వీళ్ళకి ఫ్లోర్ లీడర్ కాదు, ఏం కాదు, మాజీ మంత్రి ఉట్టి ఎమ్మెల్యేలు వాళ్ళ మీద నేనేం మాట్లాడతా మంత్రిగా. మేము కేసీఆర్ లాగా మేము ప్రజలకెళ్ళి వచ్చి తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఉద్యమకారులు. అలాంటి కేసీఆర్ కూడా సరే తెలంగాణ నేనే తెచ్చినట్టాడు, కానీ ఆయనతో ఒక పైసా పాత్ర ఉండొచ్చు. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పోరాటం చేసి మాలాంటి వారుగా అమరులైన 1100 మంది 99% వాటా ఉంది. కాంగ్రెస్ పార్టీ 50% మినిమం ఉంటుంది ఇచ్చినందుకు. ఇంకా ఆంధ్ర పార్టీ వార్డు మెంబర్ కూడా లేడు మా పార్టీకి, తెలుసు మాకు వార్డు మెంబర్ కూడా రాడని. అయినా తెలంగాణ 4 కోట్ల మంది పిల్లలు ముఖ్యం చచ్చిపోతున్నారని తెలంగాణ మీ సొంత పార్టీలో కొట్లాడిన మా ఎంపీలు కొట్లాడినరు. అందుకని హరీష్ రావుతో మాకెందుకు చెప్పు, హరీష్ రావు ఎవరు నేను మాట్లాడదలుచుకోలే. కేసీఆర్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవన్నీ మాట్లాడదాం, అసెంబ్లీకి రా, పనకచెర్ల కృష్ణానది ఎవరు రాసిచ్చిండ్రు, రోజా ఇంటి దగ్గర నువ్వు ఏం మాట్లాడినావు వీడియోలు చూపించినావు, కృష్ణా మీద గోదావరి నీళ్ళు కృష్ణా కలుపుతాడంట, కృష్ణా నీళ్ళు రాయలసీమకి ఇస్తాడంట. చూడండి తల మెడ మీద తల ఉన్నాడు వాడు మాట్లాడతాడా, ఇది తీసుకుపోయి సాగర్ నింపుతాడంట, సాగర్ నీళ్ళు ఆంధ్ర రాయలసీమకి ఇస్తాడంటే. అంటే కిందకనే తెలంగాణ తెచ్చుకుంది. మీకు ఎవరు దొరకలే, హరీష్ రావే వేస్ట్ అంటుండే. హరీష్ రావు కేటీఆర్ మీద ఎప్పుడు నన్ను అడుగుతాను అలవన పోతే, హరీష్ రావు ఇట్లా అంటే నాకు తెలియదు రా బాబు, ఆయన ఎవరో తెలియదు నాకు గురించి ఎందుకు. ఆయన ఎమ్మెల్యే ఫ్లోర్ లీడర్ మాట్లాడితే మాట్లాడుతున్నాం. మేము కూడా 6 సార్లు గెలిచిన వాళ్ళం ప్రజానికలకి వెళ్ళి, మేము నామినేటెడ్ పోస్ట్ కాదు, 6 సార్లు కేసీఆర్ లాని మేము కూడా గ్రామీణ ఒక రైతు కుటుంబంలో పుట్టి 6 సార్లు ఎమ్మెల్యే. బనకచెర్ల వ్యవహారంపై వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి బనకచెర్ల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురు శిష్యుల్లా వ్యవహరిస్తున్నారని, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప బనకచెర్లపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని పెద్దిరెడ్డి విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కుదుపు కలిగించాయి. ఆయన మాట్లాడుతూ నిజమైన సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే ఈ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అక్కడ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా మీకు తెలుసు గురు శిష్యులే. మరి వాళ్ళిద్దరు క్రియేషన్ ఇది అన్నీ డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఇది కూడా నేనేదో ఈ రాష్ట్రానికి ఎంతో చేయాలనుకున్నాను, చాలా నీళ్ళు ఇవ్వాలనుకున్నా రాయలసీమ ప్రాంతానికి అని చెప్పి ఒక ఊరగొట్టే కార్యక్రమం తప్ప
ఇది అమలు అయ్యే కార్యక్రమం కాదు, అమలు చేసే ఉద్దేశం కూడా చంద్రబాబు నాయుడుకి లేదు. ఈయన ఇక్కడ డైవర్ట్ చేస్తామంటే ప్రజలందరినీ బనకచెర్ల పేరుతో, అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా బనకచెర్లని అడ్డుకుంటారని చెప్పి ఆయన కూడా డైవర్ట్ చేస్తున్నాడు తప్ప ఇది కేవలం రాజకీయ ఉద్దేశంతో వాళ్ళు చేసే డ్రామా తప్ప. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి IBT.